కాలం బాగున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కాలం మారినప్పుడే లోపాలు బయటపడతాయి. ఏది కలిసి రానప్పుడు హ్యాండిల్ చేయడమే నాయకుల లక్షణం. అయితే హ్యాండిల్ చేయడం మాట అట్లా ఉంచితే అసలు చెడగొట్టేదే పెద్ద తలలైనప్పుడు చేయడానికి ఏమీ ఉండదు. అందుకే మా వాళ్లను దేవుడు కూడా కాపాడలేడని ఓ జిల్లాలో పార్టీ లీడర్లు నెత్తి నోరు బాదుకుంటున్నారు. లోక్సభ ఎన్నికల టైంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు పీక్ లోకి వెళ్లాయట. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై పార్టీ లీడర్లంతా గుస్సా మీద ఉన్నారట. నల్గొండ భువనగిరి ఎంపీ టికెట్లను తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారట. అయితే మాజీ మంత్రి అడ్డుపుల్ల వేస్తున్నారట. ఆయన చెప్పినోళ్లకే టికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. కేసీఆర్ తో ఉన్న చనువుతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి జిల్లా గులాబీ లీడర్ల మాట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సూర్యాపేటలో మాజీ మంత్రి తప్ప అన్ని స్థానాల్లో పార్టీ ఓడిపోయింది. లోక్సభ ఎన్నికల్లోనైనా గట్టిగా పనిచేద్దామంటే మాజీ మంత్రి తన ఆధిపత్యం కోసమే పావులు కదుపుతున్నారట. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమిత్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. జగదీష్ రెడ్డి తీరుతోనే ఆయన డ్రాప్ అయినట్టు టాక్. సేమ్ టైం అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట. పొమ్మన లేక పొగబెట్టడంతోనే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరారట. గతంలో పార్టీ సీనియర్ నేతలు మందుల సామేల్, వేముల వీరేశం, వేనేపల్లి చందర్రావు, పాసం రామ్రెడ్డితో సహా ద్వితీయ శ్రేణి లీడర్లంతా జగదీశ్వర్ రెడ్డి తీరుతోనే పార్టీని వీడారని క్యాడర్ ఫీలింగ్. జగదీష్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో సీనియర్లు దూరం అవుతున్నారన్నది మెజార్టీ లీడర్స్ ఫీలింగ్. నల్గొండ నుంచి చెరుకు సుధాకర్, భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి టికెట్ రేసులో ఉన్నారట. వీళ్లతో పాటే కిషన్ రెడ్డి, మల్లేష్ గౌడ్లతో పాటు మాజీ ఎమ్మెల్యేలు కూడా టికెట్ అడుగుతున్నారట. వీళ్ల పేర్లను పరిగణలోకి తీసుకోకుండానే తన అనుచరులకే టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారట జగదీష్ రెడ్డి. పార్టీకి సంబంధం లేకుండా గత ఎన్నికల్లోనూ ఓ వ్యక్తిని తీసుకొచ్చి నల్గొండ నుంచి పోటీ చేయించారని, అందుకే పార్టీ ఓడిపోయిందని గుర్తు చేస్తున్నారట. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలే జగదీష్ రెడ్డి చేస్తున్నారని పార్టీ నేతలు మండిపడుతున్నారట. ఈసారి ఉద్యమకారులకు టికెట్ ఇవ్వకుంటే క్యాడర్ పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని మాట్లాడుకుంటున్నారట. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 2 లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. ఉమ్మడి జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయినప్పటికీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాలేదట. 2 రోజుల్లో క్లారిటీ వస్తుందని అధినేత చెప్పి వారం రోజులవుతున్నా అడుగు ముందుకు పడలేదు. జగదీష్ రెడ్డి జోక్యంతోనే అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో పడినట్లు చెబుతున్నారట ముఖ్య నేతలు.